ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనం. నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండునట్లు నీవతని నియమించి ఉన్నావు, నీ సన్నిధిని సంతోషముతో అతని నొల్లసింపజేసి ఉన్నావు. మనకు రానున్న కాలంలో ఎలాంటి శాశ్వత దీవెనలు దొరకనున్నాయో వాటన్నిటినీ మనకు సాధించి పెట్టినది యేసు ప్రభువే. కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 11వ వచనంలో కూడా దేవుని సన్నిధిలో కలిగే ఆనందం గురించి ఉంది. దేవుని ఉచిత వరాలను అందుకునే చెయ్యి విశ్వాసమే, లోకాన్ని జయించేది నమ్మకమే. మార్కు సువార్త 10వ అధ్యాయము 52వ వచనం. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను అని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళెను. అదేవిధంగా లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనములో ఈలాగున వ్రాయబడి ఉన్నది, అందుకాయన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయము 16వ వచనములో చెప్పబడిన మాట, ఆయన నామమందలి విశ్వాసమూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగియున్న వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగుజేసెను. బైబిల్ గ్రంథములోని ఇంకా అనేక పుస్తకాలలో ఈ విశ్వాసమును గురించిన వర్తమానము గురించి విపులంగా చెప్పబడింది. దేవుడు ప్రతి మనిషిని నిత్యము ఆశీర్వాదకారకుడిగా నుండినట్లు నియమించి ఉన్నాడని, ఆయన సన్నిధిని సంతోషముతో నుల్లసింపజేసి ఉన్నాడనే విశ్వాసాన్ని మనము కూడా కలిగి సదాకాలము ఆయన కృపకు పాత్రులముగా జీవించుదుముగాక. ఆమేన్.